మల్టీ కలర్ గ్రాండ్ శారీ కుచ్చు ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక ప్యాడ్ తీసుకుని దానికి 200 టైమ్స్ ఇలా చుట్టుకోవాలి. మనకు కావలసిన సిల్క్ థ్రెడ్స్ తీసుకుని, నేను మల్టీ కలర్ తీసుకుంటున్నాను కాబట్టి 4 కలర్స్ తీసుకుంటున్నాను. టూ 200 టైమ్స్ చుట్టుకుంటే మనకి ఫోల్డ్ చేసినప్పుడు 400 అవుతాయి అన్నమాట. ఈ చివర ఈ విధంగా గమ్తో అతికించేసుకోవాలి. ఇవన్నీ చుట్టుకున్న తర్వాత వీటిని గమ్ పెట్టి ఇలా అతికించుకోవాలి. తర్వాత వీటిని కొద్దిగా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకుంటే సాఫ్ట్ గా మంచిగా ఉంటుంది అనమాట. దారాలు నీట్ గా ఉంటాయి. దీన్ని ఒక దబ్బనం గాని ఇంకా లేదా ఆరిన్ నీడిల్స్ ఉంటాయి కదా, మనకి మగ్గం వర్క్ చేసే సూది ఉంటుంది కదా, ఆ నీడిల్తో అయినా సరే చుట్టుకోవచ్చు. లేదా ఒక రీఫ్లు కానీ అలాంటివి దేనితోనే ఇలా చుట్టుకోవచ్చు. ఈ విధంగా సిల్క్ జరీ థ్రెడ్ తీసుకుని దాంతో చుట్టుకుని ఈ విధంగా 2-3 సార్లు ముడి వేసుకోవాలి. ఈ పైన చుట్టుకున్నది జరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ టాజిల్స్ చుట్టుకున్నది జరీ థ్రెడ్ చుట్టుకున్నాను. ఈ విధంగా అన్ని చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు, కానీ చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. నేను గ్రీన్ కలర్, ఇంకా పింక్, గోల్డ్ కలర్, ఇంకా పర్పుల్ కలర్, ఇవన్నీ 4 కలర్స్ వేసుకున్నాను ఈ శారీకి. ఇది ఒక కొద్దిగా క్రష్ ఉంది ఈ శారీ. ఇంకా బాతిక్ డిజైన్ వచ్చింది, పళ్ళు కొంగు ఇంకా ఇలా బాతిక్ డిజైన్ వచ్చింది మల్టీ కలర్ లో. ఈ విధంగా అన్ని కలర్స్ తీసుకున్నాను. ఇవి సైడ్ కి వేయడానికి ముత్యాల పూసలు ఉంటాయి కదా, వైట్ కలర్వి, అవి రౌండ్ షేప్ లో ఉన్నాయి తీసుకున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్ లో ఉన్న ఈ వైట్ బీడ్ తీసుకుని దీనికి గ్రీన్ కలర్ వేస్తున్నాను. అంటే ఇది పెసరపట్టు గ్రీన్ అన్నమాట టాజిల్. ఇంకా ఈ చివర ఒక వైట్ కలర్ బీడ్ వేసుకున్నాను. అటు ఇటు వైట్ కలర్, మధ్యలో మనకు కావలసిన కలరు టాజిల్ వేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా ముడి వేసుకోవాలి. 2-3 సార్లు ఇలా గట్టిగా ముడి వేసుకుంటే గట్టిగా ఉంటాయి, ఊడిపోకుండా. ఇలా వేసుకోవాలి. దీని పక్క నుండి వెంటనే ఇంకొక వైట్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు పర్పుల్ కలర్ తీసుకుంటున్నాను. వైట్ కలర్ బీడ్ వేసుకుని ఇందాక కుట్టిన విధంగానే కుట్టుకోవాలి. ఇంకా మనం కట్ చేయకుండా ఈ థ్రెడ్ ఉంది కదా, కట్ చేయకుండా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ ఎల్లో కలర్ది థ్రెడ్ ఉంది కదా, మనం ఇప్పుడు కుడుతున్నాను, దాన్ని 4 లైన్స్ తీసుకున్నాను. మనకి సూదికి ఎక్కించుకుంటే ముడి వేసినప్పుడు 8 లైన్స్ అవుతాయి. 2 లైన్స్ 4 లైన్స్ అయితే అంత గట్టిగా ఉండదు. 4 లైన్స్ ఎక్కించుకుంటే మనం ముడి వేసుకున్నప్పుడు 8 లైన్స్ అవుతాయి. ఇప్పుడు గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. ఎల్లో కలర్ కొద్దిగా ఎల్లోయిష్ గా ఉందన్నమాట, గోల్డ్ ఎల్లో లాగా. ఇలా వరుసనే అన్ని ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకోవడమే చాలా ఈజీగా సింపుల్ గా. కొంగు మొత్తం ఇక గ్యాప్ లేకోకుండా కుట్టేసుకోవాలి ఇలా.
కుట్టుకోవటం ఈజీ కానీ చూడటానికి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఈ కొంగు. ఇంతకుముందు అయితే ఒకటి కుట్టిన తర్వాత ట్యాజీలు ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ గ్యాప్ తో మనం కుట్టుకునే వాళ్ళం కదా, అలా కాకుండా ఇది మొత్తం దారం కట్ చేయకోకుండా మొత్తం ఇలా కుట్టుకోవడమే. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలా శారీ మొత్తం కుట్టుకున్నాను చూడండి. ఇలా గ్యాప్ లేకోకుండా మొత్తం కుట్టుకోవడం మల్టీ కలర్లు. కొంగుకి ఇంకా బార్డర్ అలాగే బ్లౌజ్ కూడా ఇలాగ వచ్చింది. శారీ మాత్రం ఇలా ఈ కలర్ లో వచ్చింది, పెసరపట్టు కలర్ లాగా అలా వచ్చింది. పెసర కలరు, ఈ కొంగు బార్డర్ ఇలా వచ్చింది. అందువల్ల మల్టీ కలర్ వేశాను నేను. చూసారు కదా ఎంత బాగుందో. చాలా ఈజీగా సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు. ఇంకా చూడటానికి కూడా గ్రాండ్ లుక్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి శారీ, కొద్దిగా ఫ్యాన్సీ శారీ అనుకున్నది ఇలా చేసుకోవచ్చు. మన శారీస్ కొంచెం అంత గ్రాండ్ శారీస్ కాకపోయినప్పటికీ, పట్టు శారీస్ కాకపోయినా ఫ్యాన్సీ శారీస్ కి ఇలా వేసుకుంటే, మనకి పళ్ళుకి ఇలా వేసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.